నమస్తే ఫ్రెండ్స్, గల్ఫ్ కంట్రీలో ఉన్న ప్రవాసులందరికీ శుభవార్త. ఇరాన్ ప్రెసిడెంట్ అయిన మసూద్ గారు గల్ఫ్ కంట్రీల మీద ఇక మీదట దాడులు చేయమని ఒక సంచలన ప్రకటన అయితే చేశారు. ఒమాన్ మస్కట్ లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య జరిగిన మీటింగ్ తర్వాత ఆయన బయటకు వచ్చి ఈ సంచలన ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈ ప్రకటన తర్వాత ఖతార్ ఎయిర్పోర్ట్ ను ఖతార్ సివిల్ ఏవియేషన్ అధికారులు అయితే ఓపెన్ చేశారు. ఖతార్ ఎయిర్పోర్ట్ లో ఇప్పటికే 8,000 మంది ప్రయాణికులు 28వ తేదీ నుంచి ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళను వాళ్ళ సొంత దేశాలకు పంపించడానికి మొదటి ఫ్లైట్ అయితే ఈ రోజు స్టార్ట్ అవడం జరిగింది. రేపు ఉదయం 9 గంటల నుంచి ఖతార్ నుంచి లండన్, ప్యారిస్, బ్యాంకాంగులకు టెంపరవరీ ఫ్లైట్లను అయితే ఖతార్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇంకా ఇండియాకు పూర్తి స్థాయి ఫ్లైట్లు ఎప్పుడు మొదలవుతాయన్న దాని మీద ఈ రోజు రాత్రి మళ్ళొక అఫీషియల్ అప్డేట్ అయితే రానుంది. ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మన ఇండియాకు ఫ్లైట్లు ఎప్పుడు మొదలవుతాయనేది తెలుస్తుంది. ఇంకా మన ఇండియాకు డైరెక్ట్ ఫ్లైట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇరాన్ ఎయిర్ స్పేస్ క్లోజ్ లో ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా వయా మస్కట్ మాత్రమే ఫ్లైట్లు అయితే ఓపెన్ అవుతాయి. ఇలాగే ప్రతి అప్డేట్ మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉంటాను. ఇంకా కోవిడ్లో కూడా ఈ రోజు అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఆ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. ఆ అప్డేట్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన తెలుగు ప్రవాసులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.